ఓడితో మనోడు కాదు, గెలిస్తే మాత్రం మనోడే అన్న చందంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరునైతే ఇప్పుడు నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఎందుకంటే రఘువర్మకు మద్దతు ఇచ్చారు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచారు. ఇప్పుడు గాదె శ్రీనివాసులు నాయుడు కూడా మేమే గెలిపించాం, ఆయనకు మేమే సపోర్ట్ చేశామని చెప్పి వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారట. ఇది తెలుగుదేశం పార్టీ ఒక సరికొత్త నాటకం అంటూ చెప్పుకొస్తున్నారు వైఎస్ఆర్సీపీ. వాస్తవానికి మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, తమ ఫోటోలు పెట్టుకొని గెలిచారు అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద గాది గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గాది శ్రీనివాసులు ఈయన కూడా వివరణ ఇచ్చారట. దానిపై నాకు అవగాహన లేదు అంటూ బదిలిచ్చారట. నేను రాజకీయాలకు అతీతంగా పోటీ చేసి గెలిచాను, ఫోటోల వల్ల కాదు, ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో గెలిచారని కూడా చెప్పుకొచ్చారట. ఇంతకుముందు గతంలో అక్కడున్న స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాతో పాకలపాటి రఘువర్మని మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించే ప్రార్థన అని కూడా కోరిన పోస్టర్లు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఓడిపోయిన వ్యక్తి మావాడు కాదని చెప్తున్నారు. ఇప్పుడు గెలిచిన వ్యక్తే మావాడు అని చెప్పడమే తెలుగుదేశం పార్టీ చేస్తున్న విడ్డూరం అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట.